హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ వరల్డ్. సో నేను ఈరోజు మీతో ఎలాస్టిక్ బెడ్షీట్ రివ్యూ చేయబోతున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో నేను ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇది మా కింగ్ సైజ్ బెడ్. సో నేను ఇది తీసుకొని అరౌండ్ 1 మంత్ అవుతుంది. సో ఇది ఎట్లాంటి కలర్ కూడా పోలేదు అండ్ చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా బాగుంది. నేను ఇది యూజ్ చేసిన తర్వాతే నేను మీకు రివ్యూ చెప్తున్నాను. ఇది నాకు పిల్లో కవర్స్ అయితే రాలేదు. సో నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. దీనికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను. సో అడ్వాంటేజ్ ఏంటంటే, సో మనం కిడ్స్ ఉన్న వాళ్ళైతే మెయిన్గా వాళ్ళ పైన గెంతులు వేస్తూ ఉంటారు కదా. సో అట్లా గెంతులు వేసినప్పుడు అయితే ఇది మడత పోదు, స్టిఫ్గా ఎలాస్టిక్ కదా. సో బెడ్కి ఎలాస్ట్ అయి ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, సో మనం ఇది వాష్ చేసినప్పుడు మనం ఒక 2-3 టైమ్స్ అట్లా వాష్ చేస్తూ ఉంటాం కదా. అట్లా వాష్ చేసినప్పుడు దీనికి ఉన్న ఎలాస్టిక్ అనేది పోతుంది. అట్లా పోయి ఇది బెడ్కి స్టిక్ అవ్వదు. సో అదొకటి డిసడ్వాంటేజ్. ఇది వాషింగ్ మిషన్లో వేయడం కన్నా మనం చేతితో వాష్ చేసుకోవడం చాలా బెటర్. సో మా పాప పుట్టినప్పుడైతే మేము ఇది తీసుకున్నాము. సో ఎందుకంటే వాటర్ ఇట్లా ఏమన్నా పడినా సరే కింద ఉన్న బెడ్ అయితే ఖరాబ్ కాకుండా ఉండాలి కదా. సో అందుకని నేను ఇది చాలా యూట్యూబ్ రివ్యూస్ చూసి ఇది నేను తీసుకున్నాను. నాకు ఇది చాలా నచ్చింది. అండ్ ఇది మనం పిల్లో ఈ బెడ్ మీద వేసే కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ మీద బెడ్షీట్ వేస్తే ఆగదు. ఇట్లా కవర్ మీద బెడ్షీట్ వేస్తే ఎట్లా అవుతుందో ఆగదు కదా. సో దీని మీద వేసినప్పుడైతే మంచి స్టిక్ అయి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఆ బెడ్షీట్ వేసిన తర్వాత మళ్ళీ కింద కూడా అది ఉంది. సో వాటర్ ఒక్క డ్రాప్ పడినా, ఎంత వాటర్ పడినా సరే అదైతే కిందికి పోదు. సో నీట్గా ఉంటుంది కూడా. మళ్ళీ పిల్లలు ఎంత ఆడుకున్నా ఏం చేసినా సరే అయితే బాగుంటుంది. నాకు ఇది నచ్చింది. సో మీరు కూడా